టెస్ట్ క్రికెట్కి రిటైర్మెంట్ ఇచ్చి 11 ఏళ్ళు, వన్డేలకు రిటైర్మెంట్ ఇచ్చి 5 ఏళ్ళు. ఆడేది కేవలం ఏడాదికి 3 నెలల్లో జరిగే ఐపీఎల్లో మాత్రమే. అయినా ధోని మీద అభిమానం కాస్తంత కూడా తగ్గలేదు. ఫ్యాన్స్ ముద్దుగా తలా అని పిలుచుకునే ధోని ఎందుకంత ఫేమస్ అయ్యాడు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. క్రికెట్ ఆడేవారందరూ దేశానికి ప్రాతినిధ్యం వహించలేరు. ప్రాతినిధ్యం వహించిన వారందరూ కెప్టెన్ కాలేరు. కెప్టెన్గా ఉన్న తాను ఆడుతూ టీంను గెలిపిస్తూ ఉండాలి. లేదంటే కెప్టెన్ను మార్చేసే అవకాశం ఉంటుంది. కానీ ధోని వరుసగా ఏకంగా 10 ఏళ్ల పాటు కెప్టెన్గా ఉన్నాడు. ధోని అన్ని ఫార్మాట్లలో ఏకంగా 332 మ్యాచ్లకు కెప్టెన్గా ఉన్నాడు. ఇలా వరల్డ్లో ఎక్కువ కాలం పాటు కెప్టెన్గా ఉన్నది ధోనినే. ఎక్కువ మ్యాచ్లకు కెప్టెన్గా ఉండడమే కాదు, ఎక్కువ మ్యాచ్లను కెప్టెన్గా ఉండి గెలిపించిన వాడు కూడా ధోనినే. అందుకే ఇండియాకు మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ అయ్యాడు. క్రికెట్ను ఎంతో అభిమానించే భారతీయులకు ధోని కెప్టెన్ కాకముందు భారత్ గెలిచిన వరల్డ్ కప్ ఒకే ఒక్కటి. కానీ ధోని కెప్టెన్ అయ్యాక 2007లో T20 వరల్డ్ కప్, 2011లో వన్డే వరల్డ్ కప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ, ఇలా 3 ఐసీసీ ట్రోఫీలను గెలిపించిన ఏకైక కెప్టెన్ ధోని. ఇండియాకు ధోని కెప్టెన్గా 200 మ్యాచ్లు ఆడాడు. ఇలా కెప్టెన్గా భారత్ తరపున ఎక్కువ మ్యాచ్లు ఉన్నది ధోనినే. అంతేకాదు, అందులో 110 మ్యాచ్లను గెలిపించి భారత్ తరపున కెప్టెన్గా ఎక్కువ వన్డే మ్యాచ్లను గెలిపించిన రికార్డు కూడా ధోనికే ఉంది. అలాగే ఇండియా తరపున వన్డేల్లో 444, T20లో 91 డిస్మిసల్స్ను చేసిన ఏకైక వికెట్ కీపర్ ధోని. ఇంటర్నేషనల్ క్రికెట్లో 195 స్టంపింగ్స్ చేసి ప్రపంచంలో ఎక్కువ స్టంపింగ్స్ చేసిన వికెట్ కీపర్ రికార్డు కూడా ధోనికే ఉంది. అలాగే ఇండియా తరపున వికెట్ కీపర్గా ఉంటూ టెస్టుల్లో 4000 రన్స్ పూర్తి చేసిన మొదటి క్రికెటర్ కూడా ధోనినే. ఇండియా తరపున టెస్టుల్లో వికెట్ కీపర్గా ఉంటూ అత్యధిక స్కోరు చేసిన క్రికెటర్ ధోని. అది కూడా ఆస్ట్రేలియా లాంటి టీంపై 224 పరుగులు చేశాడు. నెంబర్ 1 బ్యాట్స్మెన్ ర్యాంకును వన్డేల్లో కోవడానికి కేవలం 42 ఇన్నింగ్స్లను మాత్రమే తీసుకుని ప్రపంచంలో చాలా వేగంగా వన్డేల్లో నెంబర్ 1గా నిలిచిన రికార్డు కూడా ధోనికే ఉంది. ఇండియాకు 3వ స్థానంలో చాలా బాగా ఆడుతున్న సమయంలో టీం కోసం తన స్థానాన్ని విడిచిపెట్టి 6వ స్థానంలోకి వెళ్ళిపోయి ఫినిషర్గా అవతారం ఎత్తాడు. లేదంటే 3వ స్థానంలో ఆడుంటే బ్యాట్స్మెన్గా చాలా రికార్డులు బద్దలు కొట్టుండేవాడు. అయినప్పటికీ 6 లేదా అంతకంటే తక్కువ స్థానంలో ఆడుతూ 10,000 రన్స్ పూర్తి చేసిన మొదటి బ్యాట్స్మెన్గా రికార్డులకు ఎక్కాడు. 6వ స్థానంలో ఫినిషర్గా ఎన్నో మ్యాచ్లను గెలిపించడమే కాకుండా 84 సార్లు నాట్అవుట్గా నిలిచాడు. ఇలా అంతర్జాతీయ క్రికెట్లో ఎక్కువ సార్లు నాట్అవుట్గా నిలిచిన రికార్డు కూడా ధోనికే ఉంది. ఇవే కాకుండా ఇండియన్ క్రికెట్లో సంచలనం ఐపీఎల్ అని చెప్పవచ్చు. ఆ ఐపీఎల్ అంటే గుర్తొచ్చేది చెన్నై సూపర్ కింగ్స్. దానికి ప్రధాన కారణం ధోనినే. ధోని లేని చెన్నై టీంను మనం అస్సలు ఊహించలేం. ధోని ఐపీఎల్కు రిటైర్మెంట్ ఇస్తే సిఎస్కేకి ఉన్న ఫాలోయింగ్ చాలా వరకు తగ్గిపోతుంది. ఇలా సిఎస్కేకు ఆడుతూ ఐపీఎల్లో కూడా చాలా రికార్డులను సాధించాడు. ఐపీఎల్లో కూడా 5 సార్లు సిఎస్కేకు టైటిల్ను అందించి రోహిత్ శర్మతో పాటు సమానంగా మోస్ట్ సక్సెస్ఫుల్ ఐపీఎల్ కెప్టెన్గా కూడా ఉన్నాడు. 226 మ్యాచ్లకు కెప్టెన్గా ఉండి ఐపీఎల్లో ఎక్కువ మ్యాచ్లకు కెప్టెన్గా ఉన్న ప్లేయర్గా కూడా నిలిచాడు. 218 సిక్స్లను కొట్టి కెప్టెన్గా ఉండి ఐపీఎల్లో ఎక్కువ సిక్స్లను కొట్టిన కెప్టెన్గాను రికార్డు ధోనికే ఉంది. ఒక్క సీజన్ బాగా ఆడకపోయిన అన్సోల్డ్గా మిగిలిపోయే ఐపీఎల్లో ఎక్కువ మ్యాచ్లను ఆడింది కూడా ధోనియే. అలాగే ఐపీఎల్లో కెప్టెన్గా ఉండి ఎక్కువ మ్యాచ్లను గెలిపించింది కూడా మన మహేంద్రుడే. ఆయన 136 మ్యాచ్లను గెలిపించాడు. ఇలా బ్యాట్స్మెన్ గాను, వికెట్ కీపర్ గాను, కెప్టెన్ గాను, ఫినిషర్ గాను ఐపీఎల్లోను ప్రతి దానిలోనూ విజయవంతమైతే ధోని పాపులర్ కాకుండా ఉంటాడా? కోట్ల మంది ఫ్యాన్స్ అతన్ని అభిమానించకుండా ఉంటారా? ఏదేమైనప్పటికీ మ్యాచ్ చేజారుతున్న సమయంలో కూడా వికెట్లు వెనక కూల్గా నిర్ణయాలు తీసుకొని మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసే ధోని లాంటి ఆటగాడు మళ్ళీ ఇండియాకు దొరకడు. అందుకే తలా ఫర్ సో మెనీ రీజన్స్.